హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిష్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఇన్స్టిట్యూట్కి పోకో F3 5G మొబైల్ ఒకటి డెడ్ కండిషన్లో వచ్చింది. ఇదే మీరు చూస్తున్న మొబైలే పోకో F3 మొబైల్. ఇది మన స్టూడెంట్ కొరియర్ చేయడం జరిగింది. ఒకసారి దీన్ని ఛార్జర్ కనెక్ట్ చేసి 6-in-1 ఛార్జర్లో యాంపేర్ ఎంత తీసుకుంటూ చూపిస్తున్నాను చూడండి. మీకు 6 పోర్ట్లో ఇది కనెక్ట్ అయి ఉంది, కానీ యాంపేర్ అయితే ఏమీ కన్జ్యూమ్ చేయట్లేదు. అసలు టోటల్గా 0 యాంపేర్ తీసుకుంటుంది. చూడండి ఒకసారి, మళ్ళీ ఒకసారి కనెక్ట్ చేసి చూపిస్తున్నా చూడండి. ఇది ఆల్రెడీ డ్యామేజ్ అయి ఉంది. ఈ మొబైల్ ఆల్రెడీ 3 మొబైల్ షాపుల్లో చూపించాం సార్, కాలేదని చెప్పి చెప్పడం జరిగింది మన స్టూడెంట్. ఒకసారి మళ్ళీ కనెక్ట్ చేసాను చూడండి. మళ్ళీ కనెక్ట్ చేస్తే మనకి ఏమీ రెస్పాన్స్ అయితే లేదు. 6-in-1 ఛార్జర్లో కూడా మనకి యాంపేర్ అయితే ఏమీ కన్జ్యూమ్ చేయట్లేదు. ఓకేనా. డీసీ మీద చెక్ చేస్తే అసలు ఏమీ చలనం లేదన్నట్టు. చూడండి, ఇది యాంటెన్నాస్ కూడా మొత్తం రిమూవ్ అయిపోయినాయి ఆల్రెడీ. ఇది క్వాడ్ పిఎం కాన్సెప్ట్. 4 PMICలు ఉంటాయి దీంట్లో, 4 పవర్ ఐసీలు ఉన్న మొబైల్ ఇది. ముందుగా మనం ఏం చేద్దామంటే ఐ స్కాన్ చేద్దాం మొత్తం బోర్డు మొత్తం. ఇది వాటర్ డ్యామేజ్ మొబైల్. ఇది వాస్తవానికి వాటర్ డ్యామేజ్ వల్ల ఇది కంప్లైంట్ వచ్చింది. చూడండి, మొత్తం ఐ స్కాన్ చేస్తే నాకు వాటర్ డ్యామేజ్ అయితే కనిపించింది, కానీ మొత్తం మీద ప్రాబ్లం ఉన్నట్టుగా ఎక్కడైతే కనిపించలేదు. ఈ యాంటెనాస్ అంటావా మన రిమూవ్ చేసేటప్పుడు లేచిపోయింటుంది నాకు తెలిసి. ఇది చూడండి, ఇది ఛార్జింగ్ ఐసీ పిఎంఐసి. ఇది 3rd PMIC అని చెప్పొచ్చు, కానీ ఛార్జింగ్ ఐసీ 3వ పవర్ ఐసీ అని చెప్పొచ్చు. PM8150B ఐసీ ఇది. ఇక్కడ పైన ఇంకొక ఐసీ ఉంది చూడండి, ఇది 4వ PMIC PMX55 ఉంటుంది. క్వాల్కామ్ చిప్సెట్ PMX55, ఇది 4వ PMIC. ఇది చూడండి, ఇది మనకి ఫస్ట్ PMIC, ప్రైమరీ PMIC. ఇది PM8250 అని ఉంటుంది. చూడండి, మెయిన్ పవర్ ఐసీ అంటుంది దీన్ని. ప్రైమరీ పవర్ ఐసీ, ఫస్ట్ PMIC, మెయిన్ పవర్ ఐసీ అని మొత్తం అదే. PM8250 ఉంది. ఇంకోటి సెకండ్ PMIC ఉంది చూడండి, PM8150A. ఇది చూడండి, ఇది ఆల్రెడీ బ్రేక్ అయి ఉంది, పగిలిపోయింది ఐసీ. ఒకసారి క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి. PM8150A ఉంది. PM8150A, PM8150L 2 ఉంటాయి దీంట్లో. 8150A అంటే అది AMOLED డిస్ప్లే అని, PM8150L ఉంటే అది LCD డిస్ప్లే అని. ఓకేనా. ఏ ఉంటే అందులో ఆక్టా ఐసీ సపరేట్గా ఇస్తాడని, ఎల్ అని అంటే అందులో లైటింగ్, గ్రాఫిక్ 2 సెక్షన్ దాంట్లోనే ఉంటాయని అర్థం. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఏ అని ఉంది దీనికి, అంటే ఇది AMOLED డిస్ప్లే, దీనికి ఆక్టా ఐసీ అనేది సపరేట్గా ఇస్తాడు, OLED డిస్ప్లే అని అర్థం. ఓకేనా. వెనకమాలో చూస్తాను, బోర్డు వెనక్కి తిప్పి చూస్తున్నాను చూడండి, ఇది SDX 55M అంటే 2వ CPU, డ్యూయల్ CPU అన్నట్టు. ఇది బేస్మెంట్ CPU ఉంటుంది దీన్ని. ఇది వచ్చేసి రోము స్టోరేజ్. ఇది వచ్చేసి డబుల్ డెక్కరు, పైన ర్యామ్ ఉంది, కింద CPU ఉంది. ఓకేనా. డబుల్ డెక్కర్. ఇది డబుల్ డెక్కర్ కూడా ఆల్రెడీ చేస్తున్నారు దీన్ని. అంటే ఈ మధ్యకాలంలో రీవాలింగ్ ఎక్కువ చేస్తారు కాబట్టి ఏ ప్రాబ్లం వచ్చినా డబుల్ డెక్కర్ చేయడం అనేది కామన్గా అయిపోయింది. అది చేస్తున్నారో లేదని టెస్ట్ చేస్తున్నాను, హీట్ చూపిస్తున్నాను. లోపల నుంచి ఫ్లెక్స్ బయటికి రావడంతో మనకు అర్థమైంది డబుల్ డెక్కర్ చేస్తున్నారని. ప్రాబ్లం ఏందో తెలియకుండా డైరెక్ట్గా డబుల్ డెక్కర్ మీద పోవడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. అవసరం ఉంటేనే డబుల్ డెక్కర్ మీద పోవాలి, లేదంటే అనవసరం కదా. అది ముందుగా మనకి ప్రాబ్లం ఎక్కడ కనిపించిందంటే, ఈ సెకండ్ PMIC బ్రేక్ అయింది కదా. ఈ బ్రేక్ అయిన సెకండ్ PMICని ముందుగా చేంజ్ చేద్దాం. చేంజ్ చేసిన తర్వాత కండిషన్ ఏంటో చూద్దాం. ఎందుకంటే ప్రాబ్లం ఇక్కడ పెట్టుకుని మనం ఎక్కడెక్కడో ఎతకడం కరెక్ట్ కాదు కదా.
అసలు ముందు మనకు కనపడదు కాబట్టి దీన్ని తీయాలన్నట్టు. నేను డోనర్ బోర్డ్, ఇది వేరే బోర్డ్ ఇది. డోనర్ బోర్డ్‌లో నుంచి పిఎంఐసిని, సెకండ్ పిఎంఐసిని పిఎం8150బి పిఎం8150ఏ ఐసీని చేంజ్ చేస్తున్నాను. ప్రాబ్లం ఎక్కడుందో కరెక్ట్‌గా ఐడెంటిఫై చేయగలిగితే డైరెక్ట్‌గా మీదకి వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు. హ్యాండ్ స్కిల్ వచ్చని చెప్పి అన్నీ రీబాలింగ్, రీఫిక్స్ అయిపోవు కదా! ప్రాబ్లం ఎక్కడుందో కనిపెట్టాల. ఓకేనా? చూడండి, చేంజ్ చేశాను. చేంజ్ చేసిన తర్వాత ఒకసారి డీసీ మీద రీడింగ్ అనేది చూపిస్తున్నా చూడండి ఒకసారి. డీసీ మీద రీడింగ్ అనేది ట్రిగ్గర్ ప్రెస్ చేయగానే మనకి ఎంత తీసుకుంటుందో చూడండి. చూడండి, కేబుల్ కనెక్ట్ చేస్తున్నాను. కేబుల్ కనెక్ట్ చేసి ఒకసారి పవర్ బటన్ ప్రెస్ చేస్తున్నా చూడండి. ప్రెస్ చేసినంతసేపు అట్టే ఉంటుంది. మరలా రిలీజ్ చేస్తే 0 అయిపోతుంది చూడండి. ప్రెస్ చేయగానే 200, 170, 200, 300 తీసుకుంటుంది. పవర్ బటన్ రిలీజ్ చేయగానే 0 అయిపోతుంది. కంటిన్యూ అయితే వెళ్ళట్లేదు. ఒకసారి వోల్టేజ్ మీద డౌట్ వచ్చి మళ్ళీ వోల్టేజ్ చెక్ చేస్తున్నాను. ఈ సెకండ్ పిఎంఐసి కాబట్టి ఇక్కడ బిఓబి జనరేట్ అవుతుందో అలా చూసుకున్నాను. బిఓబి అయితే కాయిల్ మీదకి వోల్టేజ్ వచ్చింది. వీరికి బిఓబి కూడా వచ్చింది. మెయిన్ పిఎంఐసి కాడ చెక్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ కానీ బక్ వోల్టేజ్ వస్తున్నాయా లేదనేది. విపిహెచ్ అయితే వస్తుంది. బక్ వోల్టేజ్ వస్తున్నాయా లేదో చెక్ చేస్తున్నాను. ఇది చూడండి 0.9 వస్తుంది. ఇక్కడ చూడండి 0.8 కూడా వస్తుంది. ఓకే, ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఫోర్త్ పిఎంఐసి దగ్గర చూస్తున్నాను 1.2 వస్తుంది లోయర్ ఎల్డిఓ. ఇక్కడ 2.0 కూడా రావాలి, 0.8 వస్తుంది. 2.0 కూడా రావాలి, 1.8 కానీ 2.0 కానీ రావాలి ఇక్కడ. ఒకసారి అది కూడా చెక్ చేస్తాం చూడండి. ఫోర్త్ పిఎంఐసి కూడా 1.2 లోయర్ ఎల్డిఓ. ఇది చూడండి, ఇది 1.8, ఇది హైయర్ ఎల్డిఓ. ఇది ఓకే, 0.8 ఓకే. సమ్ బకాయిల్స్ మీదకి అయితే రాదు ఇక్కడ, ఎందుకంటే ఫోర్త్ పిఎంఐసి టోటల్గా నెట్వర్క్ సంబంధించిన పవర్ ఐసీ కాబట్టి, బేస్మెంట్ సిపి సంబంధించిన పవర్ ఐసీ కాబట్టి రావు. ఇక్కడ ఇది లోయర్ ఎల్డిఓ వస్తుంది, ఇక్కడ 1.3 అన్నీ ఓకే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ వీరెగ్ ఎల్10ఏ 1.8 లైను ప్రాబ్లం ఉండింది, అది క్లియర్ చేశాను. బ్యాడ్ లక్ ఏంటంటే వీడియో రికార్డ్ అవ్వలేదు అది, లేకపోతే రికార్డ్ అయ్యింటే ఖచ్చితంగా పెట్టేవాడిని. ప్రాబ్లం అయితే 1.8 లైన్లో ప్రాబ్లం ఉండింది, అది సెకండరీ లైన్లో, ప్రైమరీ లైన్ కాదు, సెకండరీ లైన్లో ప్రాబ్లం ఉండింది, అది క్లియర్ చేశాను. తర్వాత దీనికి బ్లాంక్ డిస్ప్లే ప్రాబ్లం ఉండింది. మొబైల్ ఆన్ అయిన తర్వాత డిస్ప్లే అయితే రాలేదు. మరలా ఆక్టా ఐసి చేంజ్ చేసిన తర్వాత ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది. ఇవన్నీ కూడా ఒక దాంట్లో ఉన్నాయి, ఒక వీడియోలో ఉన్నాయి. ఆ వీడియో ఓబిఎస్లో రికార్డ్ చేసి సడన్గా మనకి కంప్యూటర్ హ్యాంగ్ అయ్యింది, అది రాలేదన్నట్టు వీడియో, లేకపోతే అది కూడా పెట్టేవాడిని. ఇది మన స్టూడెంట్ పెట్టిన మెసేజ్. అది టోటల్గా మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినాక ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి. అదే మొబైల్ చూడండి. ఒకసారి పవర్ బటన్ మనకి ఛార్జర్ అనేది కనెక్ట్ చేసి చూపిస్తున్నాను చూడండి. రైట్, చూడండి, బ్లాంక్ డిస్ప్లే ఇష్యూ పోయింది, డెడ్ ఇష్యూ కూడా పోయింది. టోటల్గా మొబైల్ అనేది ఛార్జింగ్ లోగోలో వచ్చింది చూడండి. ఒకసారి పవర్ బటన్ ప్రెస్ చేసి మొబైల్ పూర్తిగా ఆన్ అవుతుందా లేదా, టచ్ పని చేస్తుందా లేదా, ఇవన్నీ ఒకసారి చెక్ చేద్దాం.
ప్రాబ్లం ఎక్కడుందో అక్కడ మాత్రం మనం చేయాలి ఫ్రెండ్స్. ప్రతిదానికి రీబాలింగ్, రీఫిక్స్ చేసుకుంటా పోతే అవ్వదు. రీబాలింగ్, రీఫిక్స్ ఎంతవరకు అంటే ప్రాబ్లం కనిపెట్టి కరెక్ట్‌గా ఇదే ప్రాబ్లం ఉందనుకున్నప్పుడు మనం సీపీ మీదకి గానీ, ఐసీల మీదకెళ్ళాల్సొస్తుంది. అట్లా కాకుండా వచ్చిన ప్రతి ఐసీ రీబాల్ చేస్తా కూర్చుంటే అయిపోయినట్టే. ట్రబుల్ షూట్ నాలెడ్జ్ కావాలి. చూడండి, మొబైల్ కంప్లీట్‌గా ఆన్ అయింది. టచ్ కూడా పనిచేస్తుంది. ట్రబుల్ షూట్ నాలెడ్జ్ కావాలి. ట్రబుల్ షూట్ నాలెడ్జ్ సంపాదించుకోవాలంటే మనకి సబ్జెక్ట్ ఉండాలి. కేఎంటీ ఇన్‌స్టిట్యూట్‌లో సబ్జెక్ట్ ఫుల్‌ఫిల్‌గా ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ మంత్ 10థ్‌కి మాస్టర్ కోర్స్ అయితే స్టార్ట్ అవుతుంది. జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, నో ప్రాబ్లమ్. నంబర్ ఇస్తున్నాను, ఒకసారి ఏమైనా డౌట్లు ఉంటే మెసేజ్ చేయండి, క్లారిఫై చేస్తాను కోర్స్ గురించి. చూడండి, ఇది నా నంబరు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.